రీసెంట్గా తెలంగాణలోని సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో జరిగిన ఘోరం గురించి మనందరికీ తెలుసు. ఇందులో పిల్లల కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళలకు వాళ్ళ భర్త వీర్యం కాకుండా వేరే వాళ్ళ వీర్య కణాలతో గర్భధారణ చేశారు. ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్న ఒక మహిళకు ఈ మధ్య కాలంలోనే ఒక మగబిడ్డ జన్మించడం జరిగింది. అయితే ఈ పిల్లాడు తరచూ అనారోగ్యానికి గురవడం వల్ల వీళ్ళు టెస్ట్ చేయించడం జరిగింది. టెస్ట్ చేయిస్తే ఆ పిల్లాడికి క్యాన్సర్ ఉన్నట్టుగా తేలింది. అయితే వాళ్ళ కుటుంబంలో ఎవరికి క్యాన్సర్ లేకపోవడంతో DNA టెస్టులు చేయించారు. DNA టెస్టులు చేయించిన తర్వాత ఆ పిల్లాడు వాళ్ళకి పుట్టలేడు అని తేలింది. ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ని 7 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం దీన్ని సీజ్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు రహస్యంగా దీన్ని నడుపుతున్నారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి క్యాన్సర్ ఉందని తేలడం వల్ల ఈ కేసు విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ కేసు నమోదు అవగానే డాక్టర్ నమ్రత విజయవాడ వెళ్లిపోయారు. కానీ పోలీసులు ఆమెను తీసుకుని హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఆమెకు కాకినాడ, విజయవాడ, విశాఖ ఇంకా మిగతా చోట్ల ఈ క్లినిక్ సెంటర్లు ఇలాగే ఉన్నాయని వీళ్ళు గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్న టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పెద్ద మొత్తంలో వీర్యం నిల్వలు సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పడం జరిగింది. ఇక్కడ పోలీసులు డాక్టర్ నమ్రతతో పాటు 2 ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అయితే అరెస్టు చేయడం జరిగింది. డాక్టర్ నమ్రత ఒక్కో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కోసం 30 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు వీళ్ళు తెలపడం జరిగింది. అయితే అక్కడికి వచ్చిన బాధితుల వద్ద కూడా 15 లక్షల వరకు ఆన్లైన్ పేమెంట్, మిగతాది నగదు రూపంలో తీసుకుంటున్నట్లు వీళ్ళు చెప్పడం జరిగింది. గతంలో ఈ సెంటర్ పై చాలా కేసులు నమోదు కాగా కేంద్ర ప్రభుత్వం వీటిని సీజ్ చేయడం జరిగింది. అయినా సరే వీటికి పేరు మార్చి మళ్లీ వీటిని కొనసాగించారు. ఇదంతా ఇలా ఉంటే ఇందులో ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏమిటి అంటే వీళ్ళు వీర్యాన్ని కలెక్ట్ చేస్తుంది బిచ్చగాళ్ళ దగ్గర నుండి. అంటే బిచ్చగాళ్లకు బిర్యానీ, మద్యం, అలాగే చదువుకున్న వాళ్లకు 4,000 రూపాయలు ఇచ్చి పోర్ను వీడియోలను చూపించి వాళ్ళ దగ్గర నుంచి వీర్యాన్ని సేకరిస్తున్నట్లు వీళ్ళు తెలపడం జరిగింది. అంటే ఎవరైనా చదువుకున్న వాళ్లకు 4,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి అంటే బిచ్చగాళ్ళ దగ్గర నుంచి వాళ్లకు బిర్యానీ, అలాగే మద్యం ఇటువంటివన్నీ చూపించి వాళ్ళ దగ్గర నుంచి వీర్యాన్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇక అండం కోసం మహిళా అడ్డా కూలీలకు వెళ్లి 25,000 ఇచ్చినట్లు తెలుస్తుంది. వారానికి ఒకసారి వీళ్ళు ఈ వీర్యాన్ని సేకరిస్తున్నట్లు వీళ్ళు తెలపడం జరిగింది. అంటే వీళ్ళు కేవలం స్పర్మ్ మాత్రమే కాకుండా ఇక్కడ వాడే అండాన్ని కూడా వేరే దగ్గర నుంచే కలెక్ట్ చేసి ఈ రెండింటిని తీసుకెళ్లి ఎవరైతే పిల్లల కోసం అక్కడికి హాస్పిటల్కు వెళ్తారో వాళ్ళ గర్భంలో వీటిని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇలా చేసే వాళ్ళని ఏం చేయాలో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి.